హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక ఆర్బీఐ కీలక సూచన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము. ఇక బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలు అధిక ఆదాయం కోసం స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లుతుండడంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. ఇక ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపటం లేదు. డిపాజిట్లను పెంచే చర్యలపై చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్యాంకులతో ఒక సమావేశం కూడా నిర్వహించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రోత్సహించాలని ఆర్బీఐ సూచించింది. దీంతో బ్యాంకులు ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఎక్కువ మంది తమ బ్యాంకుకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. దీనివల్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచగా, త్వరలో మిగతా బ్యాంకులు కూడా రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు మరోసారి ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారవచ్చు. కాగా ప్రస్తుతం బంధన్ బ్యాంకు 7.25%, డీసీబీ బ్యాంకు 7.15%, ఆర్బీఎల్ బ్యాంకు 7.20%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50%, యూనియన్ బ్యాంకు 7%, ఇండాస్ ఇండ్ బ్యాంకు 7%, అలాగనే ఫెడరల్ బ్యాంకు 6.75%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60% ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.